నూతన పింఛను పథకాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ధర్నాకు దిగింది. జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో 29 రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కేంద్రంపై గళమెత్తారు. సిపిఎస్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు నేషనల్ పెన్షన్ స్కీమ్ PFRDA బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాడతామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరపున ధర్నాకు హాజరైన దేవి ప్రసాద్ వెల్లడించారు. ఈ PFRDA బిల్లు ద్వారా ఇలా రాష్ట్రాల మీద తుపాకీ గురిపెట్టి మీరు పెన్షన్ హక్కు ఒకవేళ కలగజేస్తే మీకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తామనే ఊంకరింపులు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఒకవేళ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోతే 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులం అందరం కూడా ఒక జాతీయ స్థాయిలో కార్యాచరణ చేపట్టి పెద్ద ఎత్తున జాతీయ సమ్మెకు కూడా పోవడానికి కూడా వెనకాడమనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఓ కేంద్ర ప్రభుత్వమా, కోట్లాది శ్రమజీవుల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహాన్ని చవి చూడకముందే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేసుకోవాలి. లేకుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం కోట్లాది ఉద్యోగులందరూ కూడా ఏ రాజకీయ పార్టీ అయితే సిపిఎస్ విధానం రద్దు చేస్తామని అంటుందో ఆ రాజకీయ పార్టీ వెనుక ఉండి అందరం కలిసి సిపిఎస్ ను వ్యతిరేకించే పార్టీలకు మట్టి కనిపించేటువంటి పనిని ఇలా మొత్తం ఉద్యోగులు చేస్తారనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.